రాజీనామాకి కౌంట్ డౌన్ మొదలైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇండోర్ లో కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఉన్నారు. రాజీనామా లేఖ ఇవ్వడంపై సిద్ధరామయ్య సమాలోచనలు చేస్తున్నారు. గవర్నర్ అందుబాటులో లేకపోయినా రాజీనామా లేఖని లోక్ భవన్ లో కార్యదర్శికి అందించే అంశాన్ని పరిశీలిస్తున్నారు గవర్నర్ కార్యదర్శికి లేఖ అందించిన ఆమోద ముద్ర పడాలంటే సిద్ధరామయ్య మళ్లీ లోక్ భవన్ కి వెళ్లాలని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. కర్ణాటకలో ఇవాళ కనిపించిన ఇంట్రెస్టింగ్ ఫోటోగ్రాఫ్స్ ఇవే. సో సీఎం సిద్ధరామయ్య కాళ్ళు మొక్కారు డీకే శివకుమార్. ఇవాళ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో కనిపించిన ఆసక్తికర సన్నివేశాన్ని టీవీ9 స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉన్నారు. ఒకవైపు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారు డీకే శివకుమార్, సిద్ధరామయ్య. మరోవైపు ఆ విందుకు హాజరైన నేపథ్యంలో సిద్ధరామయ్య ఆశీర్వాదం తీసుకుంటున్న డీకే శివకుమార్ ని మనం చూస్తూ ఉన్నాం. సో డీకే శివకుమార్ ని ఆలింగనం చేసుకుని బెస్ట్ విషెస్ చెప్తున్న సిద్ధరామయ్య ఫోటోగ్రాఫ్ ని కూడా మనం చూడొచ్చు. సో బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇప్పుడు సిద్ధరామయ్య డీకే ప్రత్యేకంగా సమావేశమైనట్టుగా తెలుస్తోంది. అరగంట నుండి వీళ్ళిద్దరి మధ్య చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. సో కాన్ఫరెన్స్ హాల్లో ఇద్దరి కోసం మంత్రులు ఒకవైపు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత మంత్రులతో కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. సో ఇవాళ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో కనిపించిన ఆసక్తికర సన్నివేశాన్ని టీవీ9 స్క్రీన్ మీద మీకు చూపిస్తూ ఉన్నాం. సీఎం సిద్ధరామయ్య కాళ్ళు మొక్కారు, డీకే శివకుమార్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఇటువైపు డీకే శివకుమార్ ను ఆలింగనం చేసుకుని విశ్వాస్ చెప్తున్న సిద్ధరామయ్యని కూడా మనం చూడొచ్చు. అండ్ అలాగే ఇద్దరు కలిసి బ్రేక్ఫాస్ట్ చేసిన ఫోటోగ్రాఫ్ ని కూడా మీకు చూపిస్తూ ఉన్నాం. సో సిద్ధరామయ్య రాజీనామాకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ప్రస్తుతం ఇండోర్ లో ఉన్నారు కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్. అయితే రాజీనామా లేఖ ఇవ్వడంపై ప్రస్తుతం ఇంకా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే గవర్నర్ అందుబాటులో లేరు కాబట్టి. సో ఆ రాజీనామా లేఖను లోక్ భవన్ లో కార్యదర్శికి అందించే అంశాన్ని కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. గవర్నర్ కార్యదర్శికి లేఖ అందించినా కూడా ఆమోద ముద్ర పడాలంటే మాత్రం సిద్ధరామయ్య మళ్లీ లోక్ భవన్ కు వెళ్లాలని అధికార వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం ఫోటోగ్రాఫ్స్ ని చూసాం, ఇప్పుడు విజువల్ చూస్తూ ఉన్నాం. సో వాళ్ళిద్దరూ ఆలింగనం చేసుకుని బ్రేక్ఫాస్ట్ చేస్తున్న వీడియోస్ ఇప్పుడు వచ్చాయి. మనం విజువల్స్ ని కూడా చూస్తూ ఉన్నాం. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న దృశ్యాలు, బ్రేక్ఫాస్ట్ చేస్తున్న దృశ్యాలు, అదేవిధంగా డీకే శివకుమార్ ఆశీర్వాదం తీసుకున్న దృశ్యాలను కూడా చూస్తున్నాం. వాళ్ళిద్దరూ ఆలింగనం చేసుకున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. సో వాళ్ళిద్దరూ కాసేపు ఇప్పుడు మాట్లాడుకున్న తరువాత ఇప్పుడు మంత్రులతో చర్చించడానికి సిద్ధమయ్యారు డీకే శివకుమార్. అలాగే సిద్ధరామయ్య మంత్రులతో ఏం మాట్లాడతారు అన్నది ఆసక్తికరంగా మారింది. సో రాజీనామా ఇవాళే ఉంటుందా, గవర్నర్ వచ్చిన తర్వాత ఉంటుందా అన్నది కూడా చూడాలి. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. బ్యూరో చీఫ్ గోపి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సో గోపి, ఇంట్రెస్టింగ్ సన్నివేశం ఏంటి అని అంటే సిద్ధరామయ్య ఆశీర్వాదం డీకే శివకుమార్ తీసుకోవడం, సో వాళ్ళిద్దరూ ఆలింగనం చేసుకోవడం, డీకే శివకుమార్కి సిద్ధరామయ్య విషెస్ చెప్తున్న దృశ్యాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సో వీటితో పాటు ప్రస్తుతం వీళ్ళిద్దరూ కూడా సెపరేట్గా భేటీ అయ్యారు. ఆ తర్వాత మంత్రులతో కూర్చుంటున్నారు అని తెలిసింది. ఏం మాట్లాడుకున్నారు? రాజీనామా ఇవాళే ఉంటుందా లేకపోతే వెయిట్ చేస్తారా? ఈ రోజే సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నారు. అందులో భాగంగానే ఒక బ్రేక్ఫాస్ట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి డీకే శివకుమార్ ని అలాగే ఇతర మంత్రుల్ని బ్రేక్ఫాస్ట్ విందివ్వడం జరిగింది. ఈ సందర్భంగా డీకే శివకుమార్ ఇటు తనకి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తున్న సిద్ధరామయ్యని ఇటు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని ఆయన పాదాభివందనం చేస్తూ ఆయన ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఇద్దరు కూడా చర్చించుకున్నారు. ఇటు ముఖ్యమంత్రి ఎంపిక కాబోతున్న డీకే శివకుమార్ ని సిద్ధరామయ్య అభినందించడం జరిగింది. అలాగే సహచర మంత్రులకు కూడా ముఖ్యంగా అధిష్టాన నిర్ణయాన్ని ఇటు సిద్ధరామయ్య డీకే శివకుమార్ వివరించబోతున్నారు. ఇప్పటి వరకు ఎవరు కూడా ఎమ్మెల్యేలు కొందరు బాహాటంగా డీకే శివకుమార్ వద్దు అని చెప్పి అంటున్నప్పటికీ అధిష్టాన నిర్ణయాన్ని మంత్రులకు వివరించి హైకమాండ్ ముఖ్యంగా 26వ తేదీ ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఎటువంటి విషయాలు వెల్లడించారనేది ఇప్పటి వరకు అధికారికంగా ఎక్కడా కూడా సిద్ధరామయ్య కానీ డీకే శివకుమార్ కానీ మాట్లాడలేదు. సో ఈ రోజు మంత్రులకు వివరించి కాసేపట్లో రాజీనామా చేసి 3 గంటలకి గవర్నర్ కార్యాలయానికి వెళ్ళబోతున్నారు. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఇండోర్ లో ఉన్నారు. సో ఆయన కూడా మధ్యాహ్నానికి బెంగళూరు చేరుకోబోతున్నట్లుగా సమాచారం. మధ్యాహ్నం రాజీనామా పత్రాన్ని గవర్నర్ కి అందజేస్తారు. ఇక రేపు సిఎల్పి సమావేశం, ఎల్లుండు డీకే శివకుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతోంది. ఇప్పటికే డీకే శివకుమార్ నివాసం వద్ద భద్రతను పెంచడం జరిగింది. ఆయనకి పోలీసు భద్రతను కూడా, ఎందుకంటే ఆయనే సీఎం అవుతారు అన్నది ఈ కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పవర్ షేరింగ్ అంశం అనేది
తెర మీదకి వస్తూనే ఉంది. 2.5 ఏళ్లు గడిచిన తర్వాత 6 నెలల క్రితం కూడా ఢిల్లీలో కీలక సమావేశాలు జరిగాయి, కానీ 6 months పోస్ట్ పోన్ చేశారు. సో 6 నెలలు గడిచింది కాబట్టి రాహుల్ గాంధీ విజ్ఞప్తి మేరకు సిద్ధరామయ్య ఇటు ముఖ్యమంత్రి పదవిని డికే శివకుమార్ అప్పగించేందుకు అంగీకరించడం జరిగింది. అయితే సిద్ధరామయ్య ఒక ఓబీసీ లీడర్ గా జాతీయ స్థాయి రాజకీయాలకు ఢిల్లీ రావాలి, రాజ్యసభకు రావాలని చెప్పి ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది. అయితే దానికి సిద్ధరామయ్య ఇంకా ఎటువంటి స్పష్టత కూడా అధిష్టానానికి ఇవ్వలేదు. ఆయన అక్కడే ఉండాలి, రాష్ట్ర రాజకీయాల్లోనే ఉండాలి అని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఆయన రాజీనామా చేసిన తర్వాత, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన ఒక బహిరంగ ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆయన తదుపరి కార్యాచరణ ఏంటనేది. కానీ ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఎటువంటి ముఖ్యమంత్రి బాధ్యతను డికే శివకుమార్కి అప్పగిస్తున్నందుకు ఎటువంటి ఇబ్బంది తనకు లేదు అన్నట్లుగానే వాళ్ళిద్దరూ కూడా ఎంతో అన్యోన్యంగా గతంలో కూడా బ్రేక్ఫాస్ట్ సమావేశాలు నిర్వహించారు. డికే శివకుమార్ ఇంటికి సిద్ధరామయ్య వెళ్లారు, సిద్ధరామయ్య ఇంటికి డికే శివకుమార్ వచ్చారు. సో 6 నెలలుగా ఈ పవర్ టెస్టులకు సంబంధించి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. సిద్ధరామయ్య డికే శివకుమార్ కి ముఖ్యమంత్రి పదవికాలు అప్పగించేందుకు సుముఖంగా లేరు, పరమేశ్వర్ పేరు తీసుకొస్తున్నారు. ఇలా అనేక ఊహాగానాలు ఉన్నప్పటికీ చాలా హుందాగా ఈ నాయకత్వ మార్పు కర్ణాటకలో జరుగుతుంది అనడానికి ప్రస్తుతం చూస్తున్న చిత్రాలే నిదర్శనం. ముఖ్యంగా మంత్రులు కూడా పూర్తిగా మంత్రివర్గ పునర్వ్యవస్థ కూడా జరగబోతుంది ఈ నాయకత్వ మార్పుతో. కేవలం ముఖ్యమంత్రి మార్పే కాదు, మంత్రివర్గంలో కూడా మార్పులు జరగబోతున్నాయి. అలాగే పిసిసి కార్యవర్గంలో కూడా పిసిసిగా ఇప్పటి వరకు డికే శివకుమార్ ఉన్నారు కాబట్టి ఆయన డిప్యూటీ సీఎంలుగా ఇద్దరిని ఉంచే అవకాశం కనిపిస్తోంది. సో ఒక్కలిగా సామాజిక వర్గం, ఓబీసీ సామాజిక వర్గం, ఈ విధంగా కురుబ కమ్యూనిటీ వైజ్ గా సామాజిక న్యాయం దిశగా కూడా సమూల మార్పులకి కాంగ్రెస్ హైకమాండ్ శ్రీకారం చుట్టింది. సో చాలా హుందాగా ప్రస్తుతం కర్ణాటకలో నాయకత్వ మార్పు అనేది జరుగుతోంది. ఆల్రైట్ గోపి. మరోవైపు బెంగళూరులో డీకే శివకుమార్ పోస్టర్స్ కూడా వెలిసినట్టుగా తెలుస్తోంది. డీకే శివకుమార్ కు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్స్ కనిపిస్తూ ఉన్నాయి, వాటిని కూడా స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నాం. సో ఢిల్లీ నుండి వచ్చిన శివకుమార్ నేరుగా సిద్ధరామయ్య నివాసానికి వెళ్లి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య కాళ్లు మొక్కారు డీకే శివకుమార్. కర్ణాటక సీఎం గా బాధ్యతలు స్వీకరించబోతోన్న శివకుమార్ కు సిద్ధరామయ్య ఆశీర్వాదం ఇచ్చారు.